ఈరోజు కథ పేరు సత్యం చెప్పిన కూలి. అనగనగా శాంతపురం అనే గ్రామంలో రాము అనే కూలీ ఉండేవాడు. రాము చాలా పేదవాడు. ప్రతిరోజు కూలి పని చేసి వచ్చిన డబ్బుతో తన భార్య, 2 పిల్లలను పోషించేవాడు. అతనికి పెద్ద ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కానీ గ్రామంలో అందరూ అతన్ని గౌరవించేవారు. ఎందుకంటే అతను ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు కాదు. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా సత్యాన్ని చెప్పేవాడు. ఒకరోజు పక్క పట్టణంలో కొత్త మార్కెట్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ కూలీలకు మంచి జీతం ఇస్తున్నారని తెలిసి రాము కూడా పనికి వెళ్ళాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేశాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక తోలు సంచి కనిపించింది. అది చాలా బరువుగా ఉంది. రాము ఆశ్చర్యపోయాడు. చుట్టూ ఎవరూ కనిపించలేదు. సంచి తెరిచి చూడగా అందులో బంగారు నాణేలు, కొన్ని విలువైన పత్రాలు ఉన్నాయి. ఒక క్షణం అతని మనసు తడబడింది. ఇవి నా దగ్గర ఉంచుకుంటే నా జీవితమే మారిపోతుంది. ఇక కూలి పని చేయాల్సిన అవసరం ఉండదు అనుకున్నాడు. కానీ వెంటనే మరో ఆలోచన వచ్చింది. ఇది నాది కాదు, ఎవరో పోగొట్టుకొని బాధపడుతుంటారు అని భావించాడు. రాము సంచిని ఇంటికి తీసుకువెళ్ళకుండా నేరుగా గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళాడు. జరిగిన విషయం అంతా చెప్పాడు. గ్రామ పెద్ద కూడా ఆశ్చర్యపోయాడు. ఇంత డబ్బు చూసి కూడా ఆశపడలేదా అని అడిగాడు. రాము నవ్వి, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ నిజాయితీ పోతే తిరిగి రాదు అన్నాడు. మరుసటి రోజు గ్రామమంతా డప్పులు కొట్టించి సంచి గురించి ప్రకటించారు. 3 రోజుల తర్వాత ఒక ధనవంతుడు గ్రామానికి వచ్చాడు. అతని పేరు శేషగిరి. అతను వ్యాపారి. సంచి తనదేనని చెప్పాడు. కానీ గ్రామ పెద్ద వెంటనే ఇవ్వలేదు. సంచిలో ఏముంది అని అడిగాడు. శేషగిరి అందులో ఉన్న వస్తువులన్నీ సరిగ్గా చెప్పాడు. అప్పుడు అందరికీ అది అతనిదేనని అర్థమైంది. శేషగిరి సంచిని తీసుకొని లెక్క చూశాడు. ఒక్క నాణెం కూడా తగ్గలేదు. అతను ఆశ్చర్యపోయాడు. ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనుకున్నాడు. అతను రాముకి పెద్ద బహుమతి ఇవ్వాలని నిర్ణయించాడు. కానీ రాము అంగీకరించలేదు. నేను చేసినది నా కర్తవ్యం మాత్రమే అన్నాడు. శేషగిరి బలవంతం చేయలేదు. కానీ రాము గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. అతను నిజంగా పేదవాడని, కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడని తెలుసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత శేషగిరి మళ్ళీ గ్రామానికి వచ్చాడు. ఈసారి అతను ఖాళీ చేతులతో రాలేదు. గ్రామంలో ఒక చిన్న పనిముట్ల కేంద్రం ఏర్పాటు చేశాడు. అక్కడ కూలీలకు కొత్త పనులు నేర్పించే ఏర్పాట్లు చేశాడు. ఆ కేంద్రానికి బాధ్యతగా రామును నియమించాడు. ఎందుకు నన్ను ఎంచుకున్నారు అని రాము అడిగాడు. శేషగిరి నవ్వి, డబ్బును కాపాడగలిగిన వాడు బాధ్యతను కూడా కాపాడగలడు అన్నాడు. రాము ఎంతో నిజాయితీగా ఆ బాధ్యత నిర్వర్తించాడు. కొద్ది కాలంలో ఆ కేంద్రం అభివృద్ధి చెందింది. అనేక మంది యువకులు అక్కడ పనులు నేర్చుకొని ఉపాధి పొందారు. సంవత్సరాలు గడిచాయి. రాము ఇక సాధారణ కూలీ కాదు, గ్రామ అభివృద్ధికి కారణమైన వ్యక్తి